ముందుగా దేవుని నామానికి వందనాలండి. మరి ఈ యొక్క లక్షవారదమున నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి మరి సంఘానికి అలాగే పాస్టర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి గడిచిన ఆదివారం నుండి మనం మరి ఈ యొక్క ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో మనం పాల్గొంటున్నాము. ఈ యొక్క 5వ దినమును కూడా మరి మనం పాల్గొంటున్నాము. ఈ యొక్క 5వ దినాన్న లక్షవార దినాన్న నాకు ఇవ్వబడిన టాపిక్ ఏంటంటే అసాధ్యమని అనిపించే వాటిని సాధ్యం చేసి దేవుని అద్భుతమైన కృప అనే ఒక టాపిక్ ని మనం చూద్దాం. ది సర్పాసింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ దట్ సీమింగ్లీ పాసిబుల్ ఇంపాసిబుల్ పాసిబుల్ అనే టాపిక్ ని మనం చూసినట్లయితే నిజంగానే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన సమస్తమును సాధ్యమే. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము రెండవ రెండవ కొరింథీయులు 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు అని పౌలు భక్తుడు కొరింథీ గ్రంథానికి రాసిన విధానాన్ని మనము గమనించవచ్చు. ఇక్కడ అంతకు ముందు మనం ఒకసారి గమనించినట్లయితే ఏమనుందండి, కొరింథీయులకు దేవుని యొక్క అత్యధికమైనటువంటి కృపను చూపించాడు. ఎందుకనండి? ఏలయనగా వారు క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందున వారు విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యమును ధర్మము చేసినందున చేత ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. ఎందుకంటే వారు దేవుని మహిమపరుస్తున్నారు, క్రీస్తుని అంగీకరించారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, యేసు క్రీస్తును దేవుడని ఒప్పుకొనటందు వారు విధేయత చూపించారు. కాబట్టి దేవుని కృప వారిపై ఉన్నదని చెప్పి పౌలు భక్తుడు కొరింథీ గ్రంథానికి తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, వారు సేవాభారం కలిగి ఆ యొక్క సమయంలో ఉన్నారని పౌలు భక్తుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ పరిశుద్ధులు అందరూ కూడా అక్కడ వారి యొక్క అక్కలను తెలుసుకొని, ఇతరుల యొక్క అక్కర్లను తెలుసుకొని వారికి సహాయపడ్డారు. ఇతరులు వారిని ఏ విధంగా మరి ఒకరినొకరు ఆదరించుకున్నారో ఆ యొక్క విషయాలను కూడా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటండి, అలాగే మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో కూడా ఫస్ట్ వచనాల్లో చూసినప్పుడు మాసిదోనియ సంఘానికి కూడా దేవుని కృపను చూపించాడని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకండి, వారు బహువుగా శ్రమ పడినప్పటికీ దేవుని కృప ఉండట చేత అత్యధికంగా సంతోషించారంట. అలాగే వారు నిరుపేదలైనప్పటికీ కూడా దాతృత్వం చూపించి విస్తరించి వారికి కానుకలు ఇచ్చారంట. కాబట్టి మనం వీటిని చూసినప్పుడు దేవుని కృప వారిపై ఉన్నదని మనం గమనించవచ్చు. మనము కూడా మనకి జీవితాల్లో దేవునికి కృప ఉండాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుని యొక్క పనులు చేస్తూ ఉండాలి, దేవుని యెడల మనం ఆసక్తి కలిగి జీవిస్తూ ఉండాలని మన ఈ యొక్క గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి దేవుడు కూడా తన యొక్క అత్యధికమైనటువంటి కృపను చూపించి మరి ఒక పని చేశాడండి. ఏంటండి? చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం అని ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఏంటండి? చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. చెప్పసఖ్యము కాని ఆ యొక్క వరం ఏంటండి? సాక్షాత్తు ఆయన అనగా ఆయన కుమారుడు యేసుక్రీస్తును మన కోసం ఈ యొక్క లోకంలో బలిదానం చేసే విధానాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కృప చేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి మన కోసం పంపబడ్డాడు. ఆయన ఆ యొక్క లోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని యొక్క కృప చేత క్రీస్తు ఆ యొక్క శిలువలో మరణించట చేత మనకిచ్చిన రక్షణ భాగ్యము దేవుని కృప ద్వారా కలిగింది. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం ఈ లోకంలో క్రీస్తు ద్వారా మనం రక్షింపబడ్డాము, ఆయన కుమారులుగా అయ్యామని ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఇక పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవునికి సాధ్యమైన పనులను అసాధ్యమైన వాటిని సాధ్యం చేసిన పనులను మనము ఒకసారి గమనిస్తే చాలా ఉంటాయండి. సమస్తము కూడా మరి ఈ యొక్క మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమని ఈ యొక్క గ్రంథంలో మనం చూడవచ్చు. మొదటిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క
ఆ యొక్క విడుదలండి. అది ఐగుప్తు దాస్యం నుండి వారు విడిపింపబడ్డారు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను విడిచిపెట్టారని ఇశ్రాయేలీయులందరూ కూడా అనుకుంటారు. గానీ దేవుడు మోషే ద్వారా వారిని విడిపించి, ఆ ఇశ్రాయేలీయుల చేతి నుండి వారిని విడిపించి, వారిని కానానులోనికి నడిపించాడు. ఈ మార్గమధ్యంలో వారికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నో శోధనలు ఎదురయ్యాయి. వాటన్నిటిని కూడా దేవుడైన యెహోవా వారిని రక్షించాడు. ఇంకొకటి మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు ఎనకాల రథాల మీద ఆ యొక్క సైనికులందరూ వస్తున్నప్పుడు మోషే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడైన యెహోవా చేత మరి 2 పాయలుగా చేశాడు. అది మనుషులకు అసాధ్యమే గానీ దేవునికి సాధ్యమై ఉంది. అలాగే మనం చూసినట్లయితే మరి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. వారు పూరేళ్లు అడిగినప్పుడు పూరేళ్లను రప్పించాడు. అలాగే యెరికో గోడలను ఇశ్రాయేలీయులకు ఆ యొక్క యెరికో పట్టణం ఇవ్వడానికి యెరికో గోడలను కూల్చిన విధానాన్ని మనము గమనించవచ్చు. ఇది మనుషులకు అసాధ్యమే గానీ దేవునికి సాధ్యమై ఉంది. అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆహ్, గిద్యోను అనే ఒక భక్తుడికి మరి ఇశ్రాయేలీయులకి, అమాలేకీయులకి మరి యుద్ధం జరిగినప్పుడు 300 మంది యోధుల చేత వారికి ఆ యొక్క పట్టణాన్ని అనుగ్రహించాడు. వారికి విజయాన్ని అనుగ్రహించాడు. అది మిడతల దండు వలె వారొచ్చారంట అమాలేకీయులు. వచ్చినప్పుడు గిద్యోను ఆ యొక్క 300 మంది యోధుల చేత వారిని రక్షించాడు. ఇవి ఇది ఎలా జరిగిందని కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ఇశ్రాయేలీయులకి ఆ యొక్క విజయము కలిగింది. అలాగే దానియేలు సింహపు గుహలో కోలుకున్నాను.